ఇవాళ ఆ గ్రామ స్వరాజ్యం నిజంగా అది ప్రజలకు కలర్ మీద కనపడాలంటే అన్ని పిఎంజేఎస్వై రోడ్లను తీసుకొచ్చిన ఘనత ఇవాళ ఈ రోడ్లన్నీ ఆనాడు గ్రామీణ ప్రాంతాల నుంచి వాజ్పేయి గారి పీరియడ్ అనేక రకాల రిఫార్మ్స్. మొట్టమొదటిసారిగా ఒక మిసైల్ మ్యాన్ ఇన్ ఇండియా అబ్దుల్ కలాం కూడా రాష్ట్రపతి చేసిన చరిత్ర కూడా వాజ్పేయి గారికి దక్కింది. అది ఆనాడు సంకీర్ణ రాజకీయాల్లో కూడా అంత గొప్ప నిర్ణయాలు తీసుకున్నటువంటి ఎక్కడా తలకు మచ్చ అంటకుండా సంకీర్ణ రాజకీయాల్లో కూడా ఉన్నంతలో ఇవాళ సగటు భారతీయుడు గర్వించే పద్ధతిలో ఇవాళ పరిపాలించిన నాయకుడు వాజ్పేయి గారు. కానీ ఆనాడు సంపూర్ణమైన అధికారం భారతీయ జనతా పార్టీ రాలేదు. ఆ తదుపరి మోడీ గారు 12 సంవత్సరాల పరిపాలన తర్వాత భారతీయ జనతా పార్టీ గుర్తించి గౌరవించి ఈ దేశానికి ఒక గొప్ప నాయకుడు కావాలని చెప్పి మోడీ గారిని క్యాండిడేట్గా డిక్లేర్ చేస్తే ఇవాళ గుజరాత్ రోల్ మోడల్ దేశానికి అమలు కావాలని చెప్పి ప్రజలు భావించి సంకీర్ణ రాజకీయాలతో విసుకొందినటువంటి ప్రజానికం అంతా కూడా సంపూర్ణ మెజార్టీ ఇవ్వాలని చెప్పి 276 సీట్లు ఇచ్చి ఇవాళ మోడీ గారిని ప్రధానమంత్రిగా చేసినటువంటి చరిత్ర ఈ దేశానికి మొట్టమొదటిసారి దక్కింది. ఆ తదుపరి సంకీర్ణ రాజకీయాల ధర్మాన్ని ఎక్కడ కూడా విస్మరించకుండా, ఎక్కడ ఒక స్కామ్ లేకుండా, ఎక్కడ సగటు భారత తలదించుకునే పద్ధతి లేకుండా పరిపాలన అంటే గిట్లు ఉండాలి, నాయకుడు అంటే గిట్లు అని చెప్పి దేశానికి ఒక గొప్ప విశ్వాసం కలిగించిన నాయకుడు నరేంద్ర మోడీ గారు. వారు ఎప్పుడు ఎంపీగా లేకుండే మొట్టమొదటిసారిగా ఎంపీ అయ్యాడు, దేశ ప్రధానమంత్రి అయ్యాడు. ఇట్లాంటి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి, ఆయనకు మాత్రమే దక్కింది. రెండవసారి ఎక్కడ కూడా వారు నేను గది చేస్తా అని చెప్పి ఇవాటి ఈ పార్టీలాగా కాంగ్రెస్ పార్టీలాగా అమలు కాని 6 గ్యారంటీలు, 66 రకాల హామీలు, 420 రకాల పనులకు ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తానని వాగ్దానం చేసింది. కానీ మోడీ గారు మాత్రం దేశం ముఖ్యం, తరువాతనే పార్టీ ముఖ్యం, ఆ తదుపరే నా రాజకీయ ముఖ్యమని చెప్పి భావించిన వ్యక్తి మోడీ గారు. కాబట్టి 130 కోట్ల జనాభా కలిగిన ఈ దేశం ప్రపంచ చిత్రపటం మీద ఇదొక 3వ థర్డ్ వరల్డ్ కంట్రీగా కునారిల్లుతూ ఉన్నది. దీన్ని మంచి స్థానంలో పెట్టాలనే సంకల్పంలో భాగంగా ఇవాళ నా దేశ ఆర్థిక వ్యవస్థను బాగు చేయాలి, నా దేశ ప్రతిష్టను పెంచాలని చెప్పి భావించి ఎక్కడ రాజీ పడకుండా పవర్ ఓరియంటెడ్ పాలిటిక్స్ కాదని పీపుల్ ఓరియంటెడ్ పాలిటిక్స్ ఉండాలని చెప్పి ఏ హామీ ఇవ్వకుండా రెండవసారి నా 5 సంవత్సరాల పరిపాలనకు మీరు మార్కులు వేయండి, నన్ను ఆశీర్వదించమంటే 303 సీట్లతో 330 సీట్ల అలయన్స్ పార్ట్నర్స్తో ఒక అజేయమైనటువంటి ప్రభుత్వాన్ని అజేయమైన శక్తిగా ఎదిగింది మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఇవాళ 10 years దాటింది, 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఏమంటున్నాడు మోడీ గారు? 10 సంవత్సరాల తర్వాత మోడీ గారిని మేలే, మోడీ గారు మళ్ళీ అధికారం రావాలని కోరుకోలే. ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్, స్లోగన్ గివెన్ బై ద పీపుల్ ఆఫ్ ఇండియా. ఈ స్లోగన్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ కాదు, ఈ స్లోగన్ ఇచ్చింది మా క్యాడర్ కాదు, ఈ స్లోగన్ ఇచ్చింది అశేష ప్రజానికం ఇచ్చింది. అంతేకాదు అప్కీ బార్ 400 పార్, ఇది నార్త్ ఇండియాలో వాళ్ళ ప్రజానికం అంతా కూడా మోడీ గారి పరిపాలన చూసిన తర్వాత ఇగో ఇస్తున్న స్లోగన్ అని చెప్పి వారు ఇచ్చిండు. మనకు ఇంటర్నల్ శత్రువులు ఈ పార్టీలు మాత్రమే కాదు, నాకు తెలిసి ప్రతి దగ్గర ఏదో రకమైన జెలసీ ఉంటుంది. ఒకరు ఎదుగుతున్నారంటే ఆ ఎదుగుతున్న మనిషి మీద వితిన్ ద పార్టీలో ఉండవచ్చు, బయటి పార్టీలో ఉండవచ్చు, జెలసీ ఉంటుంది. కానీ నేను అనుకుంటా ప్రపంచంలో భారత జాతి ఔన్నత్యం ఆత్మగౌరవ బావుటాన్ని ఎగిరేసిన మోడీ గారి మీద, భారతదేశం మీద తప్పకుండా ఇతర దేశాలకు ఎక్కడో జెలసీ మాత్రం తప్పకుండా ఉంటుంది. దాన్ని ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తారు. కానీ ఎవడికి చిక్కకుండా తన నైపుణ్యంతో తన స్థానాన్ని పదిలపరచుకున్న నాయకుడు నరేంద్ర మోడీ గారి వాళ్ళ గుర్తుపెట్టారు. ఉత్తగనే ఉపన్యాసాలతో చేతులు ఊపి నాయకుడికి అయిందని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు.
బాధ అనిపించే అతి బాధాకరమైన అంశం ఏంటంటే మేధావులుగా ఇవాళ డిబేట్ చేయాల్సి ఇవాళ ఈ ఎన్నికల్లో 4 సార్లు కాదు 5 సార్లు వచ్చి దండం పెడితే ఓటేసే సిస్టమ్ కాదు. ఎవరు ఏంది అని తర్కించుకోకుండా మనం మేధోమదన చేయకుండా ఓటు వేయకూడదని నేను తెలంగాణలో ఉన్నటువంటి ఈ 3 జిల్లాల మేధావి వర్గాన్ని వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను.